ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासायाय नमो नमः। गोत्रोभवस्य वल्लुट्ल गोत्रोभवस्य नामधेयस्य కీర్తియశులు ఇరుగులపాటి పద్మజ నామధేయస్య అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులైన ఇరుగులపాటి పద్మజ గారి 3వ వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్వార్ చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంచాన్ పుష్పమాలాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. నమః సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఇది నమః సుమాంజల్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఇది నమః సుమాంజల్ సమర్పయామి. తదంఘౌ అక్షతాన్ సమర్పయామి. ధూపం ఓం దశాంగోభిలోపిత సుగంధ ద్రవ్యం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. నివేదనం ఓం భూర్భువస్సువతత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపర్ణాయ స్వాహ. ఓం సమర్ణాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. మధ్య మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరపోషాణం సమర్పయామి. హస్తం ప్రక్షయామి. పాదం ప్రక్షయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహా పరలోకవాసాయ నమో నమః. ఇది అవసరార్థ యథాశక్తి పంచభక్ష ప్రమాణ నివేదనం సమర్పయామి. తదంగౌ మంగళ నీరాజనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్య త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఇది మంగళ నీరాజనం దర్శయామి. ఓం పుగి ఫల నాగవెల్లిత్యార్థ కర్పూర చూర్ణ ఒక్క ఖర్జూర తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థింతం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభావ నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము శుక్లపక్షము 20 తారీఖు 6వ నెల 2026 సంవత్సరమున గొల్లపూడి విజయవాడ వాస్తవ్యులు మరియు హైదరాబాద్ నివాసులు వల్లుట్ల గోత్రోభవస్యులు కీర్తియశులు ఇరుగులపాటి పద్మజ గారి 3వ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులతోటి అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భర్త సదాశివ గారు, అదేవిధంగా ప్రథమ కుమారుడు కోడలు సతీష్ విజయ గారు, మనవరాలు ప్రణతి, అదేవిధంగా 2వ కుమారుడు కోడలు దిలీప్ జ్యోతి గారు, మనవరాలు సాయి సహస్ర, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అమ్మా నాన్న పుణ్యక్షేత్రంకి వచ్చి ఈరోజు మేము అన్నదానం మా ఫ్రెండ్ అయిన సతీష్ గారు అన్నదానం చేయడం జరిగింది. 600 మందికి అన్నదానంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి ఇంకెప్పుడైనా మేము మాతో చేతనైంది చేయగలుగుతామని. ఈ ఆశ్రమం గురించి మేము మా ఫ్రెండ్స్ త్రూ తెలిసి వచ్చాము. ఇక్కడ ఇంతమందిని ఇలా ఆర్గనైజ్ చేయడం, నీట్నెస్ అన్ని మెయింటైన్ చేయడం చాలా బాగుంది. అన్నిట్లో కన్నా అన్నదానం గొప్పది అని మా అత్తగారి 3వ వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయాలని, ఇక్కడే చేయాలని అనుకుని వచ్చాము ఇక్కడికి. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.